నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాజీపేట రైల్వే పెన్షనర్ల సంఘం కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు కందుల సంఘమయ్య, కేవీ రావు ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పెన్షనర్లకు శుభాకాంక్షలు ప్రకటించారు. పెన్షన్దారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అసోసియేషన్ ఆఫీసులో ఈరోజు 76వ స్వాతంత్ర సందర్భంగా పెద్దలందరికీ కూడా ఏఆర్ఎఫ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రచనల ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా మరియు మన యొక్క అమర్చటకు ఈ యొక్క కార్యక్రమము దిగ్విజయం చేయాలని చెప్పేసి మా కమిటీ ద్వారా కోరుకున్నాము. అదేవిధంగా మా సభ వారికి మరి ఒకసారి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరీ మా కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పేరు కేవీ రావు, ఏఆర్ఎఫ్ సెక్రటరీ, కాజీపేట. ఈరోజు 76వ దినోత్సవం సందర్భంగా ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా విచ్చేసిన పెన్షనర్ అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ, మనము గడిచిన 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీ సహాయ సహకారాలతో దిగ్విజయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ అందరి స్వభావాల అందరి మనోభావాలతో మనం ఈరోజు కార్యక్రమము ఇంత మంచి కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మన పెన్షన్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనం ఎంతకాలంగా ఎదురు చూస్తున్న 7th పే కమిషన్ మనకు 1/1/2016 అయిపోతుంది. దాన్ని పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ వారు 8th పే కమిషన్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మనకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఈ 8th పే కమిషన్ తరఫున అన్నీ మనకు వస్తాయని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మనము ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమాలు సోదర భావాలతో నిర్వహించినందుకు మనము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఎవరికి ఎలాంటి కాంట్రవర్సీలు ఉండద్దు, ఎవరికి పాగలు దేశాలు ఉండకుండా మనం ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా కే సంగమయ్య, ప్రెసిడెంట్, కాజీపేట బ్రాంచ్, ఏఆర్ఎఫ్. ప్రాచీన రాజ్యాంగం ప్రకారం అన్ని విధాలుగా బాధ్యత పడుతున్న వల్ల మనకి ఏ రైట్ కానీ ఏది కానీ ఉంది. స్వచ్ఛంగా బతకడానికి హక్కు కల్పించి ఆ రాజ్యాంగాన్ని రాసించిన మన అంబేద్కర్ గారికి అందరి తరఫున వారికి అభినందనలు తెలుపుతూ ఇందులో పే కమిషన్ లేదు అనే ఆలోచన కానీ ఇప్పుడు మన మనసు మార్చుకొని మన ఆర్గనైజేషన్స్ కానీ మన రైల్వే కానీ ఓబీసీ కానీ మైనార్టీ సంఘాలు దానికి మనం తప్పనిసరిగా 7 పే కమిషన్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లో ఫిట్మెంట్ కంపల్సరిగా మనకు అది కూడా క్యాబినెట్ డిసైడ్ ఏంటంటే 1/1/2026 ఎఫెక్ట్ చేస్తారంట.